హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు థంబ్‌నెయిల్ చూసారు కదా! బ్లౌజ్ అంతా స్టిచ్ చేసిన తర్వాత కూడాను, కొత్త బ్లౌజు కుట్టాలంటే కూడాను కొంచెం డౌట్‌ఫుల్‌గానే ఉంటుంది. ఆ బ్లౌజ్ ఎలా వచ్చింది, ఏంటి అనేది. ఇప్పుడు నేను చెప్పే మెజర్‌మెంట్స్ గనక కరెక్ట్‌గా ఉన్నాయంటే గనక కొత్త బ్లౌజ్ అయినా సరే, అంటే కొత్త కస్టమర్ ఎవరైనా సరే వచ్చినా కూడా బ్లౌజ్ మనకిచ్చినా కూడాను కరెక్ట్‌గా సెట్ అయిపోతది. హ్యాపీగా ఉండొచ్చు. మనం టెన్షన్ లేకుండా ఉండొచ్చు. ఈ నేను చెప్పే బ్లౌజ్ మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్‌గా చూసుకుంటే కరెక్ట్‌గా వచ్చాయో లేదో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అనేది మనం అందరూ చూసుకునేదే అండి. లెంత్ మొత్తం ఎంతుందో అనేది చూసుకుంటాం. ఉక్సు పట్టీ నుంచి కాజా పట్టీ వరకు ఆది బ్లౌజ్ అండ్ మనం స్టిచ్ చేసిన బ్లౌజ్ మొత్తం కూడాను ఎంతుంది అనేది మనకు కరెక్ట్‌గా ఉందో లేదో చూసుకుంటాం. అది అందరూ బేసిక్‌గా చేసేదే. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి చంక లెఫ్ట్ సైడ్ చంక నుండి ఆది బ్లౌజు అండ్ మనం న్యూగా కొత్తగా స్టిచ్ చేసిన బ్లౌజు అది కూడాను. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ చంక నుండి రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్‌కి 2 కూడా కరెక్ట్‌గా ఉన్నాయో లేదో చూసుకోండి. అది కరెక్ట్‌గా ఉన్నాయంటే మీకు కరెక్ట్‌గా ఉన్నట్టే బ్లౌజు బ్యాక్ పార్ట్ కూడా కరెక్ట్‌గా వచ్చేసినట్టే. లేదు చంక సరిగ్గా పెట్టినా కూడాను స్టిచ్ చేసేటప్పుడు చంక కొలుచుకొని పెట్టుకుంటాం కదా! ఆ చంక కొలిచినా కూడా కరెక్ట్‌గా పెట్టినప్పటికి కూడాను ఇది కరెక్ట్‌గా లేకపోతే మాత్రం మీకు టైట్‌గానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ లూజ్ నుంచి షేప్ బెల్ట్ వరకు చూసుకోవాలి. అది కూడా కరెక్ట్‌గా ఉందో లేదో చూసుకోండి. హ్యాండ్ స్టిచ్చింగ్ కూడాను మధ్యలో స్టిచ్ ఉంటది కదండీ! నడుము దగ్గర నుంచి అండ్ హ్యాండ్ వరకు కూడాను అది కూడా కరెక్ట్‌గా ఉందో లేదో చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనం ఉక్సులు పట్టి షోల్డర్ దగ్గర నుంచి ఉక్స్ పట్టి వరకు ఫ్రంట్ పార్ట్ ఎంత ఉంది ఏంటి అనేది కరెక్ట్‌గా చూసుకోవాలి. ఉక్స్ పట్టి నుంచి అండ్ కాజా పట్టి 2 కూడా ఫ్రంట్ పార్ట్స్ 2 కూడాను షోల్డర్ దగ్గర నుంచి ఎంత వరకు ఉందో అనేది చూసుకో. కొందరికి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మెడ కిందకి జారిపోతుంది అంటా ఉంటారు కదా! అది కరెక్ట్‌గా ఉందో లేదో చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్యాక్ పార్ట్ అనేది కప్ అనేది కరెక్ట్‌గా ఉందో లేదో అదొకసారి చెక్ చేసుకోండి. పైది నేను చిన్న చేతి పని కోసం వదిలాను. అది కరెక్ట్‌గా ఉందో లేదో చూసుకోండి. అండ్ నెక్స్ట్ తర్వాత ఏంటంటే షోల్డర్ దగ్గర నుంచి మనం మెయిన్ డాట్ ఎక్కడైతే పెట్టామో మన షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు అది కరెక్ట్‌గా ఉందో లేదో చూసుకోండి. షేప్ అనేది కరెక్ట్‌గా వస్తుంది. టైట్‌గా అవ్వకుండా, లూజ్‌గా అవ్వకుండా కరెక్ట్‌గా ఉంటుందనమాట. అది మనకు కరెక్ట్‌గా ఉందో లేదో అనేది చూసుకుంటే. అది అయిపోయిన తర్వాత అండ్ నెక్స్ట్ కాజా పట్టీ కానివ్వండి, ఉక్స్ పట్టీ కావండి. ఈ రెండిట్లో ఏదైనా సరే ఆ కాజా పట్టీ దగ్గర నుంచి మనం చంక బాగా ఉంది కదా! చంక స్టిచ్ చేసింది అక్కడ వరకు కూడాను కరెక్ట్‌గా ఉందో లేదో చెక్ చేసుకోండి. అది కొంచెం లూజ్‌గా ఉంది, టైట్‌గా ఉంది అంటే మీరు తర్వాత స్టిచ్చింగ్ దగ్గర అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ లెంత్ అనేది మనం ఫస్ట్ నుంచి చూసుకుంటాము. ఫస్ట్ కుట్టేటప్పుడే చూసుకోండి. అండ్ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత కూడాను హ్యాండ్ లెంత్ అండ్ షోల్డర్ మొత్తం కంప్లీట్‌గా చూసుకోండి. షోల్డర్ వరకు ఎంతవరకు స్టిచ్ చేసి ఉంది అండ్ తర్వాత హ్యాండ్ లెంత్ ఎంత వచ్చింది. ఈ మొత్తం కూడా కంప్లీట్‌గా కరెక్ట్‌గా ఉందో లేదో చూసుకోండి. మీరు స్టిచ్ చేసేటప్పుడే కూడాను ప్లస్ మార్క్ వచ్చేటట్టే మ్యాక్సిమం చూసుకోండి. అండ్ స్ట్రైట్ లైన్ కూడా కరెక్ట్‌గా వచ్చేటట్టు చూసుకోండి. స్ట్రైట్ లైన్ వస్తే కరెక్ట్‌గా మన బ్లౌజు కటింగ్ అనేది కరెక్ట్‌గా జరిగినట్టే. ఓకేనా? ఇలాంటి మెజర్మెంట్స్ కనుక కరెక్ట్‌గా చూసుకున్నట్టయితే పర్ఫెక్ట్‌గా వస్తుందన్నమాట బ్లౌజ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.